నమస్కారం. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినటువంటి పాలవపల్లి నియోజకవర్గం జాతీయ సంక్షేమ సంఘం ముత్యాలరావు గారికి, అదేవిధంగా మరో ముఖ్య నాయకులు జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దాడ గణేష్ భవాని గారికి, అలాగే చిట్బాబు వైఎస్ఆర్సీపీ నాయకులు చిట్బాబు గారికి, ఇంకా బీసీ నాయకులందరూ కూడా మా యొక్క హృదయపూర్వక పురిళ్ళ మాణిక్యరావు గారికి, తెలుగుదేశం మా సీనియర్ నాయకులు వీరందరికీ కూడా, బీసీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే అన్న ఆర్ కృష్ణయ్య గారి ఆశయం బీసీలకి చట్టసభల్లో 50% రిజర్వేషన్ తీసుకురావాలని ఆయన యొక్క చిరకాల కోరిక. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా అనేక ఉద్యమాలు చేసిన సందర్భం ఆయన పట్ల ఉంది. ఏదైతే ఆయన యొక్క ఆశయ సిద్ధాంతం కోసం బీసీ నాయకులందరూ కూడా సంఘటితమవి గల్లీలో కాదు ఢిల్లీలో కూడా ఈ యొక్క పోరాటానికి పూనుకోవడం, హలో బీసీ చెలో ఢిల్లీ అనే కార్యక్రమానికి నాంది పలకడం కూడా ఇది శుభపరిణామంగా భావించాలి. ఏదైతే బీసీలకి రావాల్సినటువంటి హక్కుల కోసం పార్టీలకు అతీతంగా ఏదైతే భవానీ గారు పాలకొల్లు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేయడం వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలాంటి నాయకులు మరింతగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి నాయకులను కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఏదైతే నిస్వార్థంగా బీసీల కోసం, వారి యొక్క హక్కుల కోసం, వారి యొక్క భావితరాల భవిష్యత్తు కోసం వారి పోరాటం అనేది అందరూ కూడా బీసీలందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి, స్వాగతించాలి. వారికి మనం ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి కోరుకున్నటువంటి బీసీ నాయకులందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని, దానికి మా వంతు మా యొక్క టీడీపీ తరఫున కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా బీసీ నాయకుల నుంచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.